తమిళనాడు ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లోని పెను సంచలనం రేపాయి. మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ఏకంగా 108 స్థానాలు కైవసం చేసుకుని రాష్ట్రంలోని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే సింహాసనాన్ని అధిష్ఠించేందుకు అవసరమైన మెజార్టీకి కేవలం అడుగు దూరంలో విజయ్ ఆగిపోయారు. ఈ క్రమంలో తదుపరి వ్యూహం ఏంటి? ఏ కూటమి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు? ఈ ఉత్కంఠకు తెరదించేందుకు నేడు విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ నిర్వహించనున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకోవాలంటే విజయ్ పార్టీకి మరికొంత బలం అవసరం. ప్రస్తుతం టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి జెండా ఎగురవేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అనివార్యంగా మారింది. గెలిచిన ఎమ్మెల్యేలతో విజయ్ ఈ రోజు ముఖాముఖి చర్చించనున్నారు. ఎవరి మద్దతు తీసుకోవాలి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులుండవు అనే అంశాలపై పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఏ కూటమి నుంచి మద్దతు కూడగట్టాలనే విషయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల లేదా ఇతర చిన్న పార్టీల మద్దతు అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. విజయ్ తీసుకునే నిర్ణయం తమిళనాడు రాజకీయ భవిష్యత్తు నిర్ణయించనుంది. తమిళ తంబిల ఆకాంక్షల మేరకు అధికార పీఠం దక్కించుకునేందుకు విజయ్ సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ భేటీ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దళపతి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా, లేక కొత్త రాజకీయ సమీకరణాలు తెరపెత్తేస్తారా అన్నది వేచి చూడాలి. అదే